హల్లెలూయా. దేవుడి నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడు మనకి తోడుగా ఉండును గాక. ఈ పునరుద్ధాన దినమున దేవుడు మనతో మాట్లాడుచున్న మాట ఆది కాండము 5వ అధ్యాయము 23, 24 వచనములు. హానోకు దినములన్నీ 360 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయెను గనక అతడు లేకపోయెను. హల్లెలూయా. చూడండి, హానోకు దినములు 360 ఏండ్లనుంట. ఆయన బ్రతికిన సంవత్సరములు అంటే ఈ హానోక్ అనే అతను ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరములు దేవుణ్ణి అంటిపెట్టుకుని దేవునితోనే నడిచిన వ్యక్తి బైబిల్ గ్రంథంలో మరి అనేక మంది ఉన్నారు. కానీ హానోకుని మట్టికి దేవుడు పర్టికులర్గా మరి లిఖించి ఉన్నాడు. ఎందుకు హానోకుని పర్టికులర్గా దేవుడు లిఖించున్నాడంటే అతను దేవుని ప్రకారంగా నడిచాడు. ఇది ఒకరోజు 2 రోజులు, ఒక 6 నెలలో, ఒక 1 year కాదండి. ఆయన 360 ఏండ్లు నడిచినాడు. మరి మనిషి ఆయుష్ కాలము 80 సంవత్సరములు. 80 సంవత్సరంలో 10 ఏళ్ళ వరకు ఊహే తెలీదు. 10 ఏళ్ళ నుంచి లైఫ్ సెటిల్ అవటకు 20 years వరకు మరి ఎడ్యుకేషన్ అని దానికి ఆ బిజీలో పడిపోతారు. తర్వాత జాబ్స్ వచ్చిన తర్వాత మళ్ళీ 50-60 years వచ్చేసరికి రిటైర్మెంట్. ఈ రిటైర్మెంట్ అంతా అయిపోయిన తర్వాత ఒక 10 years 20 years మరి 80 వరకు వస్తే గగనమే. సరే, ఒకవేళ 80 వరకు వచ్చారనుకుందాం. ఇదంతా గజిబిజి లైఫ్ అంతా కూడా 80 సంవత్సరములు అయిపోతుంది. అందులో సగ జీవితము మనకు తెలియకుండానే జరిగిపోతుంది. మిగిలిన సగ జీవితం అంటే 40 years. ఈ 40 years దేవునితో నడవటానికి, దేవుని మాటలు మరి ఆలకించటకు చాలా నొప్పి, చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ దినమున క్రైస్తవులు. ఎందుకంటే 40 సంవత్సరంలో దేవునితో నడవాలి, దేవుని మాటలు అంటే జీవితాంతము ఆయన వాగ్దానంగా, ఆయన వాక్యానుసారంగా జీవించాలంటే చాలా ఇబ్బందులు పడిపోతున్నారు. కానీ హానోక్ అనే మరి దేవుని యొక్క భక్తుడు ఏం చేసినాడంట? 360 ఏండ్లు దేవునితో నడిచాడంట. చూసారా, అంత ఇదిగా నడిచాడు కాబట్టి దేవుడు అతనిని కొనిపోయినంట, అతను లేకపోయినంట. దేవునితో నడిచిన వ్యక్తి కాబట్టి ఈ లోకంలో లేకుండా దేవునితోనే ఉన్నాడు. చూసారా, ఈ లోకంలో ఉన్న వ్యక్తి ఈ లోకంలో లేకుండా దేవునితోనే ఉన్నాడంట. ఎంత గొప్ప విషయము, ఎంత గొప్ప సాక్ష్యము. ఈ సాక్ష్యం కూడా బైబిల్ గ్రంథము ఎంత గొప్పగా వివరిస్తుంది. మనము నడవాలంటేనే ఎంతో అపసోపాలు. మాట్లాడితే అంటారు గజిబిజి లైఫ్ కదండి, బిజీ లైఫ్ కదండి, 5Gలు వచ్చేసినాయి కదండి, ఎక్కడో మరి 2G నుంచి 5Gకి వచ్చేసినాం కదండి, ఇప్పుడు ప్రతిదీ కూడా శాటిలైట్కే కనెక్టింగ్ అవుతుంది కదండి, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు. నిజమే, ప్రతిదీ కూడా శాటిలైట్కే కనెక్ట్ అవుతుంది. కానీ ఆ శాటిలైట్కి కనెక్ట్ అవుటకు దానికంటే మిన్నున్న సూర్యచంద్ర నక్షత్రములు, ఈ భూమి, ఇవన్నీ కూడా దేవుడు సృజించినవి మాత్రము అవి యాజ్ టీజ్గా అలాగే ఉన్నాయి, స్టాండర్డ్గా అలాగే ఉన్నాయి. ఎందుకని? అది దేవుని అమర్చాడు కాబట్టి నిలబడింది. కానీ మనిషిని దేవుడు ఫ్రీగా వదిలాడు కాబట్టి నిలవలేకపోతున్నాడు, వినలేకపోతున్నాడు, మరి దేవునితో నడవలేకపోతున్నాడు. ఈ ఉదయకాల ఈ పునరుద్ధాన దినమున ప్రతి ఒక్కరము ఆరాధించుకుంటూ, దేవుని సన్నిధిలో ఉంటూ, దేవుని సంఘములో ఉంటూ, దేవునికే మహిమకరంగా గడిపే జీవితం దేవునితోనే నడవాలని ప్రతి ఒక్కరు కూడా మరి ఆశిస్తున్నాం. అదే రీతిగా జ్ఞాపకం చేసుకోండి. మరి సండే మరి త్వరగా అందరూ కూడా మరి సంఘాలకు వెళ్ళాలి, ఆరాధనలో ఏకీభవించాలి. మరి చిన్న వాక్యము, గొప్ప వాక్యము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, రాజా, నీకే వందనములు. దేవా, నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నా నా పరమ తండ్రి. నీవు నిన్నను నేడును ఏకరీతిగా ఉన్న తండ్రి నా పరమ తండ్రి యేసయ్య. యుగ యుగములకు జనరేషన్కి జనరేషన్ నా పరమ తండ్రి. అయ్యా, నీవు మహిమగల తండ్రి నా పరమ తండ్రి. అవునయ్యా, హానోకు నా పరమ తండ్రి. అయ్యా, 360 సంవత్సరములు నా పరమ తండ్రి యేసయ్య. నీతో నడిచిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. నీవు హానోకును కొనిపోయిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రములు. అయ్యా, ప్రతి ఒక్క బిడ్డ నా పరమ తండ్రి, ప్రతి ఒక్కరూ నీతో నడిచే కృపను దయచేయండి, వాక్యానుసారంగా నడిచే కృపను దయచేయండి, నీ మార్గంలో నడిచే కృపను దయచేయండి, సిలువ ఎత్తుకొని వెళ్ళుటకు కృపని వాక్యాన్ని దయచేయండి. అయ్యా,
అయ్యా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని దీవించండి, ఆశీర్వదించండి. ఈ పునరుద్ధాన దినమున ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని వచ్చినాం నా పరమ తండ్రి. అదే రీతిగా నా పరమ తండ్రి యేసయ్య నీ దాసుని దాసులను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ వాక్యం ఇచ్చిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నజరేయుడు సర్వశక్తి మంత్రులకు దేవుడి నామంలో కృపగల తండ్రి నామంలోనే ఈ ప్రార్థన అంతా కూడా అడిగి వేడుకుంటున్నాం నా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.